హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీజీకే స్పెషల్. లేటెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం జీజీకే స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక నోటిఫికేషన్ అయితే చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ లాస్ట్ డేట్ అయితే మొన్ననే అయిపోయింది. కాకపోతే మళ్ళీ డేట్ని అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అందుకే ఇది నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ఇక్కడ స్క్రోల్ అవుతున్న దాన్ని నోటీస్ రిగార్డింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్స్ అని ఇచ్చాడు. ఈ డేట్ వచ్చేసి ఎప్పటివరకు ఉందంటే లాస్ట్ డేటు 23 జూలై 2021 వరకు అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా మనకి ఎవరెవరికి ఉన్నవి అంటే ఇంజనీరింగ్, అదేవిధంగా డిప్లొమా, అదేవిధంగా ITI వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనము ఒకసారి నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లోనే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. ఇక్కడ బ్లూ కలర్లో దాన్ని క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ లింక్ పైనకి తీసుకెళ్తుంది. అదైతే చూడండి ఫ్రెండ్స్ ఇందులో ముఖ్యంగా మనకి ఏ కేటగిరీస్ అంటే సివిల్ ఆపరేషన్స్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఈ విధంగా వీళ్ళకైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మనం పోస్టులను కనుక చూద్దాం. అయితే మొత్తం 3 కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్, సెకండ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, థర్డ్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెండ్స్. ఇందులో మనకి ఫస్ట్ కేటగిరీ పోస్ట్ జూనియర్ మేనేజర్, వీళ్ళకైతే మొత్తం పోస్టులు వచ్చేసి సివిల్లో 31, ఆపరేషన్ అండ్ BDలో 77, మెకానికల్ కేటగిరీలో 3 మొత్తం పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో వీళ్ళకి ఎవరికి అంటే సంబంధిత విభాగాన్ని అనుసరించి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో 60% మార్క్స్ తోటి వాళ్ళకైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇందులో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అండ్ MBA, PG, DBA వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో మీరు చూస్తున్నారు ఈ విధమైన పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళకి శాలరీ వచ్చేసి ఫ్రెండ్స్, వీళ్ళకి శాలరీ వచ్చేసి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,60,000 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రెండో కేటగిరీ పోస్టులను అయితే చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ వీళ్ళకి శాలరీ వచ్చేసి 30,000 నుంచి స్టార్టింగ్, అదేవిధంగా 1,20,000 వరకు అయితే ఉంటుంది. ఇందులో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులలో డిపార్ట్మెంట్ వైజ్గా చూసినట్లయితే మనకి సివిల్లో 73, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్లో 42, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో 87, ఆపరేషన్స్ అండ్ BDలో 237 పోస్టులు, మెకానికల్లో 3 పోస్టులు, ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళకి ఎలిజిబుల్ వచ్చేసి ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఎలిజిబుల్ వచ్చేసి ఫ్రెండ్స్ డిప్లొమా 3 years డిప్లొమా అయితే కలిగి ఉండాలి. వీళ్ళు కూడా సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇండస్ట్రియల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్, కమ్యూనికేషన్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్లో అయితే ఎలిజిబుల్ ఉండాలి డిప్లొమాలో. అదేవిధంగా వీళ్ళ ఏజ్ వచ్చేసి ఫ్రెండ్స్ 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. అదేవిధంగా మూడవ రకం కేటగిరీ చూసినట్లయితే థర్డ్ కేటగిరీ, ఇది వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. వీళ్ళకి శాలరీ వచ్చేసి 25,000 నుంచి 68,000 వరకు అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 135 పోస్టులు, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో 147, ఆపరేషన్స్ అండ్ BDలో 225, మెకానికల్లో 14 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ దీనికి ఎవరు అర్హులు అని చూసినట్లయితే మనం మెట్రికులేషన్ 10th విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ 60% ఆఫ్ మార్క్స్తో 10th మరియు అదేవిధంగా ఐటీఐ ట్రేడ్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. 2 years ఐటీఐ డిప్లొమా కలిగి ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి. అదేవిధంగా ఒకసారి ఏజ్లు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కేటగిరీకి వచ్చేసి మనకి జూనియర్ మేనేజర్కి వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు, ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనం ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి అప్లికేషన్స్కి 10 years. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వాళ్ళకు కూడా 3 years అండ్ 6 months వరకైతే ఎలిజిబుల్ ఉన్నది ఫ్రెండ్స్. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఈ పట్టిక ఇక్కడ టేబుల్ ఇచ్చారు కదా, సెలక్షన్ ప్రాసెస్ ఫర్ వేరియస్ పోస్ట్స్. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో మనకిచ్చాడు ఈ 12 type ఆఫ్ పోస్ట్స్కి ఎవరెవరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టిక్స్ మార్క్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఎవరికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండదు, యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్ ఎవరెవరికి ఉంటుంది, ఎవరెవరికి ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనకి టిక్ మార్క్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ. అదేవిధంగా వచ్చేసి మనకి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఫీ వచ్చేసి జూనియర్ మేనేజర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 1000 rupees ఫీ అయితే ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ 4 వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ 1000 రూపాయలు ఫీజు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకైతే ఫీజు అయితే ఏముండదు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి కూడా 900 ఫీజు. వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఫీజు ఉండదు, మిగతా వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్లో 700 ఫీజు. వీళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకైతే ఫీజు అయితే ఉంటుంది. ఇవైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఒకసారి అయితే చాలా అంటే ఇది మంచి జాబ్ అని చెప్పొచ్చు ఇది కూడా. అదేవిధంగా ఒకసారి ఎవరైతే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు నోటిఫికేషన్ని ఒకసారి పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. మనకి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టోటల్ పోస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇందులో 1074 పోస్టులు మొత్తం పోస్టులు వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.